వైసీపీపై తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయుడు ఫైర్ అయ్యారు. 4.5 ఏళ్లలో సీఎం జగన్ రెడ్డికి రాష్ట్రాన్ని పాలించడం చేతకాలేదని మండిపడ్డారు. జగన్ పాలనలో వేలాది మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని మండిపడ్డారు. వందలాది పరిశ్రమలు ఏపీని వదిలి వెళ్లిపోయాయని విమర్శించారు. రోజా ఏ క్రీడలో రాణించారని, క్రీడా శాఖను కేటాయించారని ఎద్దేవా చేశారు. ఏపీలో క్రీడాకారుల జీవితాలను నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యూహం సినిమాలో చంద్రబాబు, లోకేష్ పై అసభ్యకర సన్నివేశాలుంటే థియేటర్ల వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. దాదాపు 40-45 రోజులు రాష్ట్రమంతా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాల్లో నిమగ్నమైపోవాలంట. సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి? రాష్ట్రంలో 4 సంవత్సరాల 9 నెలలు నీకు పరిపాలన చేతగాక నీ అసమర్థతతో, నీ అవినీతి కూపంలో రాష్ట్ర ప్రజలను, అన్ని వర్గాల ప్రజలను ఆడుకున్నావు. మామూలు ఆట ఆడుకోలే నువ్వు. నీ ఆటకి పిచ్చెక్కిపోయినారు. ఈ జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు ఇంటికి పంపిద్దాము, మన ఆట ఎప్పుడు మొదలు పెడదామని ప్రజలు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఆడుదాం ఆంధ్ర అంట. నాశనం చేశావు జగన్మోహన్ రెడ్డి. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నావు. వాళ్ళ జీవితాలతో నువ్వు ఆడుకున్న ఆటకి కొన్ని వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. పీజీలు, పిహెచ్లు, బీటెక్లు, ఎంటెక్లు చదివి కోటి ఆశలతో ఈ ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు వస్తాయి ఎదురు చూసిన యువత నీ ఆటకు ఆత్మహత్యలు చేసుకున్నారు. నీ ఆటకు, నీ అధికార దాహ ఆటకు కొన్ని వందల పరిశ్రమలు ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయినాయి. కాబట్టి ఈ ఆడుదాం ఆంధ్రాను, ఈ సన్నాసి దద్దమ్మకి, ఈ మంత్రులకి, ఈ ఎమ్మెల్యేలకి మేము ఒకటే సూటిగా చెప్తున్నాం. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే జాబ్ క్యాలెండర్ మీద జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించండి. మెగా డిఎస్సి ఎప్పుడు ప్రకటిస్తావో దానికి చెప్పు. పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తావో చెప్పు. గ్రూప్ 1, గ్రూప్ 2 సంబంధించిన పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తావో చెప్పు. క్రీడా రంగంలో ఉన్న ఖాళీగా ఉన్న పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తావో చెప్పు అయ్యా సన్నాసి.